కాలం ఎంత విచిత్రమైనదంటే ఏ సమయానికి ఎలా ఉంటుందో అర్థం కాదు. ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు, మనం చాలా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, వంగవీటి రాధా గారు పాలిటిక్స్కి గుడ్ బై చెప్పబోతున్నాడంట. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, మళ్ళీ జనసేనకి వెళ్తాననేసి అనుకున్నారు, కానీ జనసేన పార్టీలో చేరకుండా తెలుగుదేశం పార్టీలో చేరాడు. టికెట్ ఆశించాడు, టికెట్ ఇవ్వలేదు. తర్వాత ఏదో మబ్బి పెట్టారు ఆయనకి, ఎమ్మెల్సీ ఇస్తామో లేకపోతే నామినేటెడ్ పదవి ఏదో ఒకటి ఇస్తామని చెప్పేసి చెప్పారు. అధికారం చేపట్టి ఇప్పటివరకు 10 నెలలు అయిపోతుంది. ఇప్పటివరకు వంగవీటి రాధా గారికి ఏ ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నామినేటెడ్ పదవిలో ఇవ్వలేదు. అసలు ఆయన పట్టించుకోవడమే మానేశారు. ఒక వంగవీటి రాధా అనేసి కాదు, కూటమిలో ఉన్నటువంటి ఇద్దరు నాయకుల గురించి మనం ఇక్కడ చర్చించుకుంటే, రంగా గారికి టీ అందించినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు. తన అన్నకి కూడా ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకున్నాడు. పాపం రంగా గారి కొడుకు మాత్రం ఎటువంటి పదవికి గుర్తింపుకి నోచుకోలేకపోయాడు. పాయింట్ అర్థమైంది కదా. రంగా గారికి టీ ఇచ్చినటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం అన్నగారు ఎమ్మెల్సీ అయ్యాడు, రేపో మాపో మంత్రి కూడా కాబోతున్నాడు. కానీ రంగా గారి కుమారుడు మాత్రం ఇప్పటి వరకు ఏ పదవి చేపట్టలేదు, ఏ పదవి రాలేదు, ఎటువంటి పదవికి గుర్తింపుకి నోచుకోలేదు. చిన్నప్పుడు నేను రంగా గారికి టీ అందించాను అని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, మీరందరూ కూడా విన్నారు. తర్వాత వంగవీటి రాధా గారు పాలిటిక్స్కు గుడ్ బై చెప్పబోతున్నాడని చెప్పేసి న్యూస్లో కూడా వస్తున్నాయి, న్యూస్ పేపర్స్లో కూడా వస్తున్నాయి. రాజకీయాలకు దూరమయ్యే యోచనలో వంగవీటి రాధా, వరుసగా పదవుల విషయంలో నిరాశ, అసంతృప్తి. వేచి చూడాలని వంగవీటి రాధాకు సూచించామంటే తెలుగు తమ్ముళ్ళు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, రాజకీయాలకు దూరమా, కొనసాగుతారా అన్నదానికి సస్పెన్షన్లో ఉన్నాడంట. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే ఏదో పదవి ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నటువంటి నాయకుల్ని ఆయన ఇప్పుడు కానీ మోసం చేయలే. అధికారం చేపట్టిన తర్వాత 2 years కోవిడ్ తర్వాత పరిస్థితి మనం చూసాం. 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ఏ విధంగా తీసుకెళ్లాడో చూసాం. దీంట్లో ఆ అభివృద్ధి సంక్షేమంలో ఆయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు తప్ప నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి న్యాయం చేయలేకపోయాడు. ఆ న్యాయం చేయలేకపోయాడు కాబట్టి కొంతమంది నాయకులు అదేవిధంగా కొంతమంది కార్యకర్తలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం అవడం, పోయిన ఎన్నికల్లో వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం అయితే చేకూరింది. అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ టైం అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి. అనేక సంవత్సరాలు కష్టపడి, ఇంకా ఆయన చూసాం కదా ఆయన కష్టం. ఫస్ట్ టైం ఒకసారి ప్రజలు అవకాశం ఇచ్చారు, ఏదో ప్రజలకి మంచి చేయాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా ఫోకస్ అంతా కూడా ప్రజల మీద పెట్టాడు. కార్యకర్తలను పట్టించుకోలే, నాయకులను పట్టించుకోలే. నేనే ఓడిపోవడం జరిగింది, కానీ ప్రజలకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అన్యాయం అయితే చేయలే. తర్వాత నాయకుల గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చులే, కానీ మనం ఎగ్జాంపుల్ ఈ వంగవీటి రాధా గారి గురించి కూడా చెప్పుకోవాలి. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళాడు. అక్కడ ఏదో పదవులు ఆశించాడు, అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డాడు. ఇప్పుడు తీరా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఆయనకి ఎటువంటి పదవి ఇవ్వడం లేదు. ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాడట. మరి చూడాలి.